కలిసి మేము చనిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. అయితే నా దుఃఖంతో చాలా బాధతో ఉన్నాను. కడపలో సేవకులందరికీ చెప్పినాను. సేవకులందరూ కూడా లేదు మోషే పాస్టర్ నీకేం బాధపడి ఇంటివాడ నిన్ను ఇరగొడతామని చెప్పడం జరిగింది. జిప్పు ప్యాంట్ ఇప్పి అసహ్యంగా చూపించడం జరిగింది. మేము సిఆర్పిఎఫ్ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఇది ఘోరమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఆర్పిఎఫ్ తరఫున, కమిటీ తరఫున ఖండిస్తుంటున్నాం. దీనికి పోలీసు వారు తగిన చర్య తీసుకొని న్యాయం జరిగించి అతని మీద యాక్షన్ తీసుకుందుకు కోరుచుంటున్నాం. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం క్రైస్తవ పక్షంగా సేవలు అందిస్తున్న కడప జిల్లా నాయకులు రెవరెండ్ బి మోషే గారు సాయినగర్ అనే ప్రాంతంలో దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే వారి వెనుకగా ఉంటున్న ఒక క్రైస్తవ విరోధి మతోన్మాది ఈ మధ్యకాలంలో వీరి మీద దాడి చేయడం జరిగింది. అమానుష్యంగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన మాటలతో మరి మోషే గారిని హృదయాన్ని గాయపరచడం జరిగింది. అంత మాత్రమే కాకుండా చర్చికి తాళం వేసి చర్చి ముందు ముళ్ళ కంచెలన్నిటిని కూడా లాగి చర్చి ముందును వేసి పాస్టర్ గారి కుటుంబాన్ని మరి చంపుతామని బెదిరిస్తూ వారిని చాలా చాలా భయపెట్టడం జరిగింది. ఈ విషయంలో మరి కడప జిల్లాకు సంబంధించిన సిఆర్పి ఫోర్స్ ఇండియా క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వెంటనే ఈ విషయంలో స్పందించి వెంటనే సిఏ గారిని, డిఎస్పి గారిని, అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి వారితో మాట్లాడడం జరిగింది. వారు ఈ విషయాలను తెలియచేసినప్పుడు మరి పోలీసు వారు కూడా ఎంతగానో సహకరించారు. ఈ విషయమై జీవన్ అనే ఆ మతోన్మాది ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని, వారిపై వెంటనే చర్య తీసుకోవాలని కోరినప్పుడు వెంటనే ఆ విషయమై పోలీస్ అధికారులు స్పందించి వాటి విషయంలో మరి సహకరించిన పోలీస్ అధికారులైన జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి కూడా సిఆర్పి ఫోర్స్ ఇండియా క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విషయమై వెంటనే స్పందించిన మరి సిఆర్పి ఫోర్స్ ఇండియా కడప జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులను అభినందిస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ్యానికి జరుగుతున్న అన్యాయాల విషయంలో వెంటనే స్పందించే నాయకులు చాలా అవసరమని ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ క్రైస్తవ్యానికి ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతున్నా వెంటనే ప్రతి ఒక్కరూ స్పందించాలి, బుద్ధి చెప్పాలి, ప్రశ్నించాలి, మన హక్కులు మనం సంపాదించుకోవాలి. ఈరోజు క్రైస్తవ్యానికి మనమే ఈరోజు ధైర్యంగా నిలిచి పోరాడవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియచేస్తున్నాను. ప్రార్థిద్దాం, పోరాడదాం, సాధిద్దాం. మరొకసారి కడప జిల్లాకు సంబంధించిన సిఆర్పి ఫోర్స్ ఇండియా రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నిరంతరం దైవ సేవలో గడిపే పాస్టర్ మోషేపై దాడి చేసిన వారిపై సత్వరమే చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బాధితుడితో పాటు పలువురు దైవ సేవకులు పోలీసు ఉన్నతాధికారిని కలిసి సమస్యను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాస్టర్ మోషయ్యపై అకారణంగా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమాజం బాగుండాలని దేవుని ప్రార్థించే పాస్టర్పై దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఒక సమయంలో పాస్టర్ తనపై జరిగిన దాడి పట్ల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారన్నారు. ఈ క్రమంలో తాము అండగా నిలబడి ముందుకు సాగడం జరిగిందని వివరించారు. ఈ విషయంగా గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారిని కలిసి ఫిర్యాదు చేయడం ఆయన సత్వరమే స్పందించేలా భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ప్రతినిధి ఇల్లూరు సురేష్, డివి ప్రసాదరావుతో పాటు ఇతర దైవ సేవకులు, విశ్వాసులు పాల్గొన్నారు.